హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ అంగాకరకాయల కర్రీ ఫ్రై. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ధనియాలు, ఒక చెంచా కారం వేసి మిక్సీ పట్టుకున్నాను. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టుకున్నాను. ఈ విధంగా సైన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్, ఒక 5 చెంచాల ఆయిల్ వేసేసి అంగాకరకాయలు అనేవి యాడ్ చేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఉప్పు, పసుపు యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసి కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇగోండి మొత్తంగా ఈ విధంగా మగ్గాయి కదా, మధ్య మధ్యన కలుపుకుంటూ మూత పెట్టుకొని ఉండాలి. ఇందులోకి కరివేపాకు అనేది యాడ్ చేస్తున్నాను. ఈ కరివేపాకు యాడ్ చేసిన తర్వాత మనం ముందుగానే మిక్సీ పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, ఇది కూడా యాడ్ చేసేస్తున్నాను. యాడ్ చేసేసి బాగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గితే బోడకాకరకాయ అలాగే అంగాకరకాయల కర్రీ ఫ్రై రెడీ అండి. మీరు కూడా రెసిపీని ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి.